యజ్ఞయేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞ నవర్తేత కథంచన. ఈ లోకంలో ధర్మచక్రం ఒకటి తిరగాలి. ఏమిటి ఆ ధర్మచక్రం అంటే, మనందరం కూడా కడుపు నిండా తింటేనే ప్రశాంతంగా ఉంటాం. ప్రత్యేకించి దాహం వేసినప్పుడు మంచినీళ్లు దొరకాలి. శం ద్విపదే శం చతుష్పదే. మనకే కాదు, 4 కాళ్ళున్న ప్రాణులకు కూడా దాహం వేసినప్పుడు నీళ్లు దొరకాలి, ఆకలేసినప్పుడు గ్రాసం దొరకాలి, ఆహారం దొరకాలి. అట్లా దొరకాలి అంటే వేళ పట్టున వర్షం పడాలి. వర్షం పడాలి అంటే యజ్ఞం చెయ్యాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం అంటాడు గీతాచార్యుడు. యజ్ఞం చేసి మనం స్వాహ అంటూ దేవతలకు హవిస్సిస్తే దేవతలు హవిస్సు పుచ్చుకొని అప్పుడు వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే అంతటా కూడా పాడి పంట, అది తిని మనందరం సంతోషంగా ఉంటాం. ఆవులే కాదు, మిగిలిన ప్రాణులన్నీ కూడా సంతోషంగా ఉంటాయి. జింకలు, దుప్పులు, మేకలు, గొర్రెలు ఇటువంటివి కూడా తింటాయి. వీటిని తిని కేవలం మాంసం తినే ప్రాణులు సంతోషంగా ఉంటాయి, పులులు, సింహాలు వంటివి. అంటే నిజానికి అన్ని ప్రాణులకు అన్నం లభించడానికి కారణం యజ్ఞం. ఆ యజ్ఞానికి అత్యంత ప్రధానమైనది ఏది అంటే ఆజ్యధార, ఆవు నెయ్యి. ఎందుకనంటే మిగిలిన పదార్థాలు మీరు బిల్వాలు పట్టండి, ఎర్ర గులాబీలు తెండి, తేనె తెండి, తామర పువ్వులు తెండి, ఏవి తీసుకురండి, ఆజ్యధార లేకపోతే మాత్రం మీరు హోమం చెయ్యలేరు. అది వెయ్యడం ఒక్కటే కాదు, నిజానికి మిగిలిన పదార్థాలన్నీ కూడా అగ్నిముఖంగా దేవతలు పుచ్చుకోవాలి అంటే అభిఘారం చేస్తారు, అంటే నెయ్యి జల్లుతారు. అది ఒక్క ఆవు నెయ్యి మాత్రమే చల్లాలి. అంటే అసలు ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం లేదు, యజ్ఞం లేకపోతే దేవతలకు హవిస్సు లేదు, దేవతలకు హవిస్సు లేకపోతే దేవతలు వేళ పట్టున వర్షాన్ని కురిపించరు, కురిపించకపోతే పాడి పంట లేదు, పాడి పంట లేకపోయినా వేళ పట్టున వర్షం కురవకుండా అకాలంగా కురిసినా చేతికి అందవలసినది అందకుండా పోయినా ఆకలి తాండవిస్తుంది. ఆకలి పెరిగితే ధర్మం పోతుంది. ఆకలి పెరిగిపోయిన చోట ధర్మం గురించి చెప్తే ఎవరు వినరు. కడుపు నిండితేనే, నీళ్లు దొరికితేనే ధర్మం నిలబడుతుంది. దీనికి అంతటికీ కారణమేది అంటే యజ్ఞం. ఆ యజ్ఞానికి ఇరుసు ఆవు. ఆవు లేనినాడు, ఆవు నెయ్యి లేనినాడు అసలు యజ్ఞం అన్న మాట లేనే లేదు. ఇంత గొప్పదైనటువంటి గోవు ధర్మచక్రం అంతా తిరగడానికి కారణమై ఉన్నది. ఇంత గొప్పదైనటువంటి గోవుని రక్షించడం సనాతన ధర్మాన్నంతటినీ రక్షించడమే. ధర్మదేవతా సంరక్షణము, సమస్త లోకశాంతి కొరకు ఒక మనిషిగా పాటుపడడం అన్నమాట గో సంరక్షణము, గో పోషణమునందున్నది. అందుకే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఏది అంటే గోవుని రక్షించడం, గోవుని పోషించడం. అందుకే శ్రీ వెంకటేశ్వర అవతారంలో మొట్టమొదట అసలు గొడ్డలి వచ్చి ఆవు మీద పడుతుంటే తన తల అడ్డుపెట్టి వెంకటేశ్వరుడు గోవుని కాపాడుకున్నాడు అంటే ఆయన ప్రీతి పొందాలి అంటే మనందరం చెయ్యవలసినది ఏది అంటే గోవుని పోషించాలి, గోవుని రక్షించాలి, గోవుకి ప్రదక్షిణం చెయ్యాలి. ఇది గోమాత వైభవం. కలవు వెంకటనాయక. వెంకటేశ్వర స్వామి వారి చిత్రాలు లోకంలో ఎన్నో ఉంటాయి, కానీ మొట్టమొదట అసలు ఆయన భూమి మీదకి వస్తున్నటువంటి మొట్టమొదటి దర్శనం, ప్రథమ దర్శనం ఇచ్చినప్పుడు తాను అంత బాధ స్వీకరించి దర్శనమిచ్చాడు. దీని కొరకు అంటే గోవు కొరకు. ఒక గోవు కొరకు గొడ్డలి దెబ్బ తిని నేను ఓర్పు పట్టి మిమ్మల్ని కాపాడడానికి పైకొచ్చాను, నాకు ప్రీతి మీరు గోవుని కాపాడినప్పుడు అని అన్యాపదేశంగా బోధ చేశారు. అందుకే అటువంటి అపూర్వమైనటువంటి చిత్తరువుతోటి ఈ గో వైభవానికి సంబంధించిన మొట్టమొదటి పుట, ఆ మొదటి పేజీని తయారు చేశారు. చేసినప్పుడు ఆ పుట్టలో ఉన్న వెంకటేశ్వరుడు, ఆవు రూపంలో ఉన్న బ్రహ్మగారు, ఆ దూడ రూపంలో ఉన్న శివుడు, ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చి ఎందుకు గోవు అంత గొప్పది అన్న విషయాన్ని కూడా అక్కడ వ్రాయడం జరిగింది శ్లోక రూపంలో.
ప్రతిరోజు ఉదయాన్నే ఒక్కసారి నిద్ర లేచి ఆ గోమాతని ఆ వెంకటేశ్వరుణ్ణి మనం చూసామనుకోండి, అబ్బా ఇంత గొప్పది కదా గోవు అని క్యాలెండర్ అయినా కూడా ఆ రూపాన్ని దర్శించి ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రం చేత వెంకటేశ్వరుడు ఎంతో ప్రీతి చెందుతాడు. అందుకే మొట్టమొదటి పేజీ కలవు వెంకటనాయక కాబట్టి వెంకటేశ్వర అవతారానికి మాతకి ఉన్నటువంటి అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ఎందుకు ఆయనకంత ప్రీతి అన్న విషయాన్ని కూడా నిరూపణం చేస్తూ భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి సంస్కృత భారత శ్లోకాన్ని ఉటంకిస్తూ ఇవ్వడం జరిగింది.